రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈ రైతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియో చూసినట్లయితే మిరప పంటలో సైడ్ కొమ్మలు బాగా రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో భాగంగా మీకు ఎఫ్ఎంస్ కంపెనీలో ఉన్నటువంటి బెనీవే ఒకటి, సింగింటా కంపెనీలో కాంటిస్ ఒకటి, దాంతోపాటు సింగింటా కంపెనీలో మరొకటి 14Z ఒకటి అండి. దీంతో పాటు మనకు పిప్రోనిల్ అంటే 5% SC అనేది గరుడ కంపెనీలో మహావీర్ అండి. ఈ మందుని ఇప్పుడు ఎందుకు వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా చూసినట్లయితే మిరప పంటలో మనకు మొదటి 15 రోజులు చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనకు ఎక్కువ మొత్తంలో మిరప పంటలో మనం మెయిన్ ఫీల్కి వచ్చాక మిరప మొక్కలు నాటుకున్న తర్వాత మొక్క ఏనుకోవడానికి దాదాపు ఒక 15 రోజులు టైం పడుతుంది. దాంతోపాటు ఈ ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉంటే మనకు తెగుల సమస్య ఒకటి, దాంతోపాటు పురుగు సమస్య అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 15 రోజుల లోపు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో చేశాను. ఎవరైనా రైతు చూడకపోతే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మనం ఈ మూడో డోస్ అంటే మిరప పంటలో ప్రధానంగా సైడ్ కొమ్మలు బాగా రావాలంటే మొక్క నాటిన అంటే దాదాపు మొక్క నాటిన తర్వాత ఒక 20 నుంచి 30 రోజుల మధ్యలో మనకు చూసినట్లయితే ఈ సైడ్ కొమ్మలు బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కనుక మనం మొక్క కావాల్సినటువంటి సరైన మందులు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఏవైతే మీకు చెప్పినటువంటి ఎఫ్ఎంస్ కంపెనీలో బెనియో కావచ్చు, సింగింటా కంపెనీలో క్వాంటిస్, దాంతోపాటు 14Z కావచ్చు, ఈ మహావీర్ అనే మందు ఇప్పుడు ఎందుకు వాడుకోవాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉంటే ఈ చిన్న చిన్న మొక్కలకు ఈ సంవత్సరం మరి మిరప తోటలో తామరపూర్ సమస్య కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ వీడియోలు గమనించవచ్చు. ఆ విధంగా చిన్న చిన్న మొక్కలుగా మనకు ఈ ఆకులపైన బొడిపల్లా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు మిరప మొక్కల యొక్క ఆకులపైన బొడిపల్లాగా ఉంటే తామరపూర్ సమస్య గుర్తించుకొని మందులు వాడుకోవాలంటే మనకి చిన్న చిన్న మొక్కలే కాబట్టి హెవీ డోసు కాకుండా తక్కువ డోసులు అంటే మనకు ఈ పిప్రోనిల్ 5% SC అనేది మనకు గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. వేరే కంపెనీలో కూడా ఉంటుంది. టెక్నికల్ చూసుకోండి. మీకు పిప్రోనిల్ 5% SC అనేది చిన్న మొక్కలే కాబట్టి ఈ పర్సెంటేజ్ సరిపోతుందండి. ఈ మందును వాడుకోవచ్చు. మరి దీంతో పాటు ఇప్పుడు ఏదైతే మనకు ఈ 15 రోజులు వాడుకోవాల్సిన మందులు మనం వాడుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ కొమ్మలు బాగా రావడానికి సింగింటా కంపెనీలో ఉన్నటువంటి క్వాంటిస్ అండి. క్వాంటిస్ అంటే మనకు అమినో యాసిడ్ అంటాం దీన్ని. ఈ అమినో యాసిడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మొక్కకండి. సైడ్ కొమ్మలు బాగా రావడానికి, ముఖ గ్రోతింగ్ రావడానికి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి దాంతోపాటు చిన్న చిన్న మొక్కలకి మనకు తామరపూర్ సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి ఈ టిప్స్ సమస్యను కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ పిప్రోనిల్ వాడుకోవాలి. కాబట్టి ఫస్ట్ డోసు ఏదైతే ఉన్నటువంటి ఈ 2 డోసులు వాడుకున్న తర్వాత 3వ డోసుగా ఈ 2 మందులను వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకటి మనకు సింగింటా కంపెనీలో క్వాంటిస్ ఒకటి, ఇది ఎకరానికి వచ్చేసి దాదాపుగా 200 లీటర్లకి అయితేనేమో 400 ml వాడుకోవాలి. అదేవిధంగా ఈ చిన్న చిన్న మొక్కలే దాదాపు ఎకరానికి దాదాపు ఒక 6-7 పంపుల కంటే ఎక్కువ పడదు. కాబట్టి ఈ ఉన్నటువంటి 250 ml వాడుకోండి. మహావీర్ అనేది కంపెనీ, పిప్రోనిల్ అనేది వేరే కంపెనీ అయినా పర్లేదు, వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. 2 కాంబినేషన్లో వాడుకుంటే ఫస్ట్ మీకు ఉన్నటువంటి తామరపూర్ సమస్య కంట్రోల్ చేసుకుంటూ సైడ్ కొమ్మలు బాగా రావడానికి, గ్రోతింగ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మందులను వాడుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు 3వ స్ప్రేగా వాడుకోవాలండి. దీని తర్వాత మళ్ళీ మనకు దాదాపుగా చాలా వరకు మనకు మిరప పంటలో మిరప మొక్కలు నాటిన తర్వాత 20 రోజుల తర్వాత వాడే మందు ఏమైనా ఉందంటే బెనీ అంటే మనకు సైక్లోనిల్ టెక్నికల్ 10.20% అయితే ఉంటుందండి. ఈ టెక్నికల్స్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటాం. దీంతో పాటు మనకు సింగింటా కంపెనీలో ఒక 3 రకాల ఈ టెక్నికల్ సంబంధించిన మందులు అయితే ఉంటాయి. ఒకటి మనకు 14Z ఒకటి, మినోక్టెక్స్ ఒకటి, ప్లెసివో ఒకటి. మరి ఈ మందులను కూడా వాడుకోవచ్చు అంటే సమస్య తగ్గట్టు అండి. మనకు దాదాపుగా ఈ బెనియా మందు వాడేటప్పుడు కంపల్సరీ భూమిలో ఒకటి ఉన్నటువంటి తేమ అనేది ఎక్కువగా ఉండాలి. దాంతోపాటు మొక్కలు మంచిగా నీట్గా ఉండాలి. ఎలాంటి తెగులు లేకుండా, ఎలాంటి ముడత లేకుండా ఉన్నప్పుడు బెనియా అనే మందు వాడుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ బెనియా టెక్నికల్ వాడిన వెంటనే కంపల్సరీ మనం ఏదైనా ఒక దోమందు వాడుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు మంచి మొక్క సైడ్ కొమ్మలతో పాటు మెత్తదనంగా వస్తాయి. కాబట్టి బెనియా టెక్నికల్ వాడిన వెంటనే కంపల్సరీ మళ్ళీ మనం దోమ సమస్య మందులు వాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఎఫ్ఎంస్ కంపెనీలో ఉన్నటువంటి ఈ బెనియా అంటే మనకు సైక్లోనిల్ టెక్నికల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మందు వాడేటప్పుడు సింగిల్గా వాడుకోవాలా, చాలా మంది కాంబినేషన్లో వాడుకోవచ్చే పడుతూ ఉన్నారు. సింగిల్గా వాడుకుంటే పర్లేదు, బాగానే రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది రైతులు దీని కాంబినేషన్లో సింగింటా కంపెనీలో ఉన్న ప్రెగాసిస్ కావచ్చు, అంటే డైఫెథాన్ టెక్నికల్ అనేది ఉంటుంది. లేదనుకుంటే అగాస్ అంటే అదామా కంపెనీలో ఉంటుంది. అదే కాకుండా మరికొన్ని కూడా కాంబినేషన్ కలిపి వాడుతూ ఉన్నారు. అది మీ ఇష్టం అండి. కానీ సింగిల్గా వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది. లేదు నేను కాంబినేషన్ కూడా వాడుకోవాలంటే మాత్రం కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నది. సింగిల్గా వాడుకుంటే మాత్రం మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రైతులు ఈ మందు వాడిన వెంటనే మొక్క మంచి మెత్తనంగా సైడ్ కొమ్మలు బాగా వచ్చిన తర్వాత దోమ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి దీనిలోనే మళ్ళీ మందు ఎందుకు వాడాలని చెప్పి ఈ ప్రెగాసిస్ టెక్నికల్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా సింగిల్గా వాడుకున్న పర్లేదు, మంచిగానే ఉంటుంది. లేదనుకుంటే మనకు సింగింటా కంపెనీలో ఉన్నటువంటి 14Z అండి. ఇది మనకు చాలా వరకు విత్తన శుద్ధిగా వాడుతూ ఉంటారు, అంటే సీడ్ ట్రీట్మెంట్గా వాడుతూ ఉంటారు. ఈ 14Z అనేది కనుక చూస్తే మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సైక్లోనిల్ టెక్నికల్ మనకు 19.8% అయితే ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకు అక్టారా లిక్విడ్ అంటే మామూలుగా అక్టార్ అంటే మనకు గ్రానుల్స్ రూపంలో ఉంటుంది. అది మనకు 20%
ఉంటుందండి. ఇందులో మనకు చూసినట్లయితే లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ అక్టార్లో కూడా లిక్విడ్ అంటే మనకు 30% ఉంటుందండి. ఇది మనకు వచ్చేసి 19.8% మీద ఉంటుంది. రెండు టెక్నికల్స్ ఏవైతే థైమెథాక్సిన్ కావచ్చు, సెక్రానిల్ పోల్ కావచ్చు, ఇవి రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ మందును 14 అనేది చూస్తే విత్తన శుద్ధిగా వాడుతూ ఉంటారు. ఇది విత్తన శుద్ధిగా కాకుండా కూడా మనం ఈ మిరప మొక్కల పైన పిచికారి కూడా చేసుకోవచ్చు అండి. ఇది మొక్క నాటిన ఏదైతే మనం బెనియా వాడతామో దాని ప్లేస్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ మనం బెనియా అయితే ఎట్లా పనిచేస్తుందో సేమ్ అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటు దీనిలో అక్టార్ లిక్విడ్ అనేది ఉంది కాబట్టి మంచిగా మొక్క మిద్దనంగా నీట్గా వస్తుంది. దాంతోపాటు సైడ్ కొమ్మలు బాగా రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ మందు వాడేటప్పుడు దీనిలో ఏమైనా కాంబినేషన్ వాడుకొని చెప్పి డౌట్స్ కూడా మీకు ఉంటాయి కాబట్టి సింగిల్గా వాడుకోండి. మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది వాడిన తర్వాత కంపల్సరీ మనం ఈ దోమ సంబంధించిన మందులు మీకు మార్కెట్లో చాలా ఉన్నాయి. దాంతోపాటు మొక్క స్టేజ్ని బట్టి మనం మందు యొక్క పర్సెంటేజ్ డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి చిన్న చిన్న మొక్కలకు మాత్రం హెవీ డోస్లు అయితే ఇవ్వకండి. దాని ద్వారా నీకు మొక్క అనేది స్ట్రెస్ గురవుతూ ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి సమస్య కంటే మరికొన్ని సమస్యలు వచ్చి రైతుకు పెట్టుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో మిరప పంటలు అక్కడక్కడ మనకు తామరపురు సమస్య బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ డోసు కాకుండా ఈ ఉన్నటువంటి పిప్రనిల్ 5% ఎస్సీ అనే మందు వాడుకునే ప్రయత్నం చేయండి. మనకి ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటామండి. మందు తప్ప వేరే ఇంకే కెమికల్ అయితే ఇప్పుడు వాడకండి. ఆ మొక్క స్టేజ్ని బట్టి మనం డోస్ పెంచుకుంటూ వెళ్తే మొక్క కూడా అలవాటు పడుతుంది. దాంతోపాటు ఈ రసం పీల్చే పుల్లు కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలకి మనం హెవీ డోసులు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ తక్కువ డోసులు ఇచ్చినట్లయితే మనకు రిజల్ట్ కనిపించకపోవచ్చు. కాబట్టి మొక్క స్టేజ్ని బట్టి డోసు పెంచుకుంటూ వెళ్తే రైతుకు పెట్టుబడి తగ్గుతుంది, ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు, మంచిగా ఫలితాలు కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఎవరైతే ఈ ఉన్నటువంటి ఈ సమస్యని మనకు సైడ్ కొమ్మలు బాగా రావాలి, దాంతోపాటు తామరపురు సమస్య ఉంది కాబట్టి దాన్ని నివారించుకోవాలంటే మాత్రం ఈ ఉన్నటువంటి సింగిటకమిన్ క్వాంటిటీస్ ఒకటి, ఈ పిప్రనిల్ 5% ఎస్సీ, ఈ రెండు కాంబినేషన్లో ఫస్ట్ వాడుకోండి. ఇది వాడిన తర్వాత మనం ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బెనియా అయినా పర్లేదు, దాంతోపాటు 14 అయినా పర్లేదు, అది మీకు ఏది అందుబాటులో తీసుకొని దాన్ని వాడుకునే ప్రయత్నం మీద చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్త వస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ ఉన్నటువంటి మిరప తోటలో ఫస్ట్ డోస్ ఏం వాడుకోవాలి, సెకండ్ డోస్ ఏం వాడుకోవాలని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఆ వీడియో రైతు చూడకపోతే ఆ వీడియో చూడండి. అందులో మీకు దాదాపుగా మొక్క నాటినటువంటి మొదటి వారంలో వాడుకోవాల్సిన మందు ఏమైనా ఉందంటే రోగారు కావచ్చు, నగట కావచ్చు, 23 కావచ్చు, సేమ్ టెక్నికల్సే ఉంటాయి. దాంతోపాటు మళ్ళీ రోక్ అయినా పర్లేదు, రోకో మ్యాన్ అయినా పర్లేదు, సల్ఫర్ అయినా పర్లేదు, అంటే సిచ్యువేషన్ బట్టి మనం మందులు వాడుకోవాలి. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి మందులు వాడిన తర్వాత నెక్స్ట్ మీరు 3వ డోసుగా ఈ ఉన్నటువంటి క్వాంటిటీస్ ఒకటి మహావీర్ వాడుకోండి. దాని తర్వాత కంపల్సరీ బెనియా టెక్నికల్ అయితే వాడుకోండి. ఈ 4 డోసులు వాడేసరికి కంపల్సరీ మనకు 20 రోజుల టైం కంప్లీట్ అవుతుంది. 20 రోజుల తర్వాత దాదాపుగా మొక్క మంచిగా బలంగా భూములు అతుక్కపోతుంది, సైడ్ కొమ్మలతో బాగా వస్తాయి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మళ్ళీ మందులను వాడుకుంటే మిరప తోటలో మనం తక్కువ పెట్టుబడిలో మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నన్ను ఫాలో అవుతున్న రైతులు అయితే కంపల్సరీ ఈ ఉన్నటువంటి మందులను వాడుకుని ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. దాంతోపాటు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.